హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు స్పెషల్గా వెరైటీగా చాలామంది గులాబ్ జామున్లు పంచదారతో చేస్తారు కదా, అలా కాకుండా వెరైటీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళు బెల్లంతో ట్రై చేయండి. బెల్లంతో గులాబ్ జామ్ ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం క్లియర్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. బెల్లంతో ఎందుకు అంటే బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కదా, అది అందుకు డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బెల్లం వల్ల పెరుగుతుంది. ఆస్తమా ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, మంచిగా ఉపయోగపడుతుంది. కొంచెం పండగలకి వెరైటీగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు బెల్లంతో గులాబ్ జామ్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ హెల్తీ కూడా. ఎలా చేయాలో వీడియోలో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. దీనికి నేను ఎంటీఆర్ది గులాబ్ జామ్ పౌడర్ వాడతాను. దీని మీద నేను డెకరేషన్ కూడా చూసారు, జీడిపప్పు వేసా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మామూలుగా షుగర్ యాడ్ చేసేసుకొని దానికి డబుల్ వేసుకుంటారు కదా వాటర్, అలాగే నేను బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. ఈ బెల్లం పౌడర్ అనేది మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గానే ఉంటుంది, తీసుకోవచ్చు. నేను ఆర్గానిక్ ఇది తీసుకున్నాను. నేను 2 కప్స్ తీసుకున్నాను. 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాను. మీరు బెల్లం గడ్డలుగా తీసుకుంటే దానికి తగ్గట్టు క్వాంటిటీతో వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తం కరిగినాక ఫిల్టర్ చేసుకుంటారు కదా పాకాన్ని, అలాగే దీనికి అవసరం లేదు. మనం ఆల్రెడీ పౌడర్ తీసుకున్నాం, మంచిది కాబట్టి మనం డైరెక్ట్గా వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం కరగనివ్వాలి. అండ్ దీనికి పాకం కూడా రావాల్సిన అవసరం ఏమి ఉండదు, మొత్తం కరిగిపోవాలి. కరిగిపోయినాక బాగా మరిగిద్ది. ఒక లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 to 15 minutes మరిగిస్తే చాలు. పాకం అంతా మరిగిపోయి బాగా వస్తుంది. అదంతా కరిగిపోయినాక మనం ఈ స్టేజ్లోనే యాలక్కాయలు 4 దంచి ఆ పౌడర్ వేసుకుందాం. చక్కగా మరగనిద్దాము. హైలో పెట్టుకోకుండా లోగా పెట్టకుండా లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ 10 to 15 minutes ఆర్ 20 minutes ఇలా మరిగించుకుంటూ ఉండాలి. పాకం ఏం రావసరం లేదు, ఇలా పాకం కొంచెం చిక్కబడి స్టిక్కీగా ఉంటే చాలు. ఇంకొక 5 minutes ఉంచుతాం. ఇప్పుడు చూసుకోండి, కొంచెం స్టిక్కీగా లైట్గా స్టిక్కీగా ఉంటే చాలు. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాక దీనికి ప్రిపేర్ చేసుకుందాం పిండిని. నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను. ఇది గిన్నెలో వేసేసుకొని మొత్తం కొంచెం ఉండలు లేకుండా ఇలా అనుకుందాం, మొత్తం నలుపుకుంటూ ఉండలు లేకుండా. దీనికి ఇప్పుడు నేను కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిలా కలుపుకోవాలి. మరీ గోధుమ పిండిలా కాకుండా కొంచెం స్మూత్గా మనం ఉండ చేసుకోవాలి. కొంచెం కొంచెం మరీ ఎక్కువ జోరు అయిపోకుండా చూసుకుంటూ కలుపుతూ ఉండండి, ఉండొచ్చేలాగా కొంచెం కొంచెం కలుపుతూ. బాగా పిసుకకుండా పైన జస్ట్ ఇలా టచ్ చేస్తూ కలుపుకుంటే చాలు. అది ఇలా కలిపేసుకోండి. మరి చపాతీ పిండిలా కలుపుకోకుండా ఇలాగా కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చక్కగా కలిపేసుకోవాలి. మరీ పిసుకోకుండా గోధుమ పిండిలాగా చపాతీ పిండిలా కలుపుకొని ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ. అండ్ దీనికి గాలి తగలపోకోకుండా మనం ఏం చేయాలి అంటే, గాలితో మనకి గట్టిగా అయిపోతుంది కదా, అలా కాకోకుండా ఉండడానికి మొత్తం కలిపినాక ఒక ప్లేట్ పెట్టుకొని మనం దీన్ని కవర్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ప్లేట్ పెట్టేసాను. ఒక 15 minutes అలా పక్కన ఉంచేసుకొని వండలు చేసుకుందాం. 15 minutes తర్వాత తీసేసుకొని చేతికి నెయ్యి కానీ నూనె కానీ పిండి అంటుకోకుండా ఉండేలా చూసుకొని వండలు చేసుకుందాం. దీన్ని కూడా బాగా నలిపేయకుండా జస్ట్ మామూలుగా ప్రెస్ చేసుకుంటూ పైన చిన్నగా ప్రెస్ చేసుకుంటూ స్లోగా గీతలు రాకోకుండా
బీట్లు రాకోకుండా ఉండేలాగా స్మూత్గా బౌల్ లాగా ఉండలు చేసుకుందాం. చక్కగా రౌండ్గా వచ్చిన చూసారుగా బీట్ లేకుండా ఇలాగే అన్ని బాల్స్ చేసుకోవాలి. ఇందులో ఇంకా కొంచెం మీకు పిండి అంటుతూ ఉన్నట్టయితే నూనె కానీ నెయ్యి కానీ చేతికి రాసుకోండి. నేను నెయ్యి రాసుకొని చేస్తున్నాను. మళ్ళీ చిన్నగా కొంచెం తీసుకొని ఉండలు చేసుకున్నాం. గీతలు రాకోకుండా ఎక్కడ బీట్లు రాకోకుండా స్మూత్గా లైట్గా పైన ప్రెస్ చేసుకుంటూ స్మూత్గా బాల్స్ చేసుకుందాం. ఒకవేళ మీ మధ్యలో ఎక్కడన్నా పిండి అంటుతూ ఉన్నట్టయితే కొంచెం నెయ్యి రాసుకోండి. చూసారు కదా, ఉండలన్నిటిని స్మూత్ బాల్స్లా చేస్తున్నా, ఎక్కడ బీట్లు కూడా రావట్లేదు. ఇలా రాకపోవడంతోనే మనకి బాగుంటుంది. గీట్లు వచ్చినాయంటే వేయించేటప్పుడు పాకం వేసేటప్పుడు విడిపోతుంటాయి. అలా రాకుండా ఉంటే చిన్నగా ఇప్పుడే బాగా మనం లైట్గా ప్రెస్ చేసుకుంటూ గీతలు రాకోకుండా ఎక్కడ బీట్లు రాకోకుండా ఉండలు చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగే మిగతా అన్నిటిని కూడా 1 by 1 చేసేసుకున్నాం కదా. ఉండలన్నీ పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా హీట్ అయ్యింది. ఇప్పుడు స్లోగా ఒక్కొక్కటి జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎంచాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హీట్ అయ్యేటప్పుడు చూసుకొని, హీట్ అయినాక మీడియంలో కూడా కాదు, సిమ్లో పెట్టేసేయాలి. సిమ్లో పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎంచుకోవాలి. లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఎంచుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎంచుకొని మనం అప్పుడు కనుక లోన వరకు పిండి బాగా ఉడికిద్ది. హైలో పెట్టి చేస్తారంటే పైపైన ఉడికింది, లోన పచ్చిగానే ఉంటుంది. అలా చేయకూడదు. సిమ్లో పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా స్లోగా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎంచుకోవాలి. ఈ ఎంచుకొని పాకంలో వేసుకునేటప్పుడు మాత్రమే పాకం కొంచెం వేడిగానే ఉండేలా చూడండి. గోరువెచ్చగా, మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి పాకాన్ని. నేను ఎంచుకున్నాను, కలర్ వచ్చేసినాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇది తీసేసి నేను పాకంలో వేస్తున్నాను. పాకం నాకు గోరువెచ్చగానే ఉంది. గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి మీరు. ఇప్పుడు స్లోగా తీసి పాకంలో వేద్దాం. మంచి కలర్ వచ్చినాయి చూసారు కదా. మనకి ఎక్కడ ఉండలు కూడా విరగలేదు, చక్కగా వచ్చినాయి. పాకంలో గోరువెచ్చగా ఉండేలా చూసుకొని వేసుకున్నాక ప్లేట్ పెట్టేసేయండి. ఈ లోపల ఆ గులాబ్ జాములు ఆ పాకాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఈ లోపల ఇంకో మనం సైడ్ వేసి కొన్ని వేసుకొని అవి వేయించుకుందాం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా. వేయంగానే ఎమ్మటి గంటి పెట్టి కలిపేయకుండా చిన్నగా సైడ్ నుంచి స్లోగా కదుపుతూ ఉండాలి. అతుక్కోకుండా ఏరిగిపోకుండా స్లోగా కలుపుకుంటూ ఉంటుంటే చూసారుగా కలర్ చక్కగా చేంజ్ అయింది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉంచుకొని చూసుకోండి. అవి పాక అబ్జర్వ్ కూడా చేస్తున్నాం చూసారు కదా. దీంట్లోనే మనం మళ్ళీ ఇవి కూడా వేసేసుకుందాం. ఇంకొవి కూడా వేసేసుకుందాం. వేసేసుకున్నాక చక్కగా ఎరుగులా చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని మొత్తం కవర్ చేసేద్దాం. ఇప్పుడు హీట్ అయినా కదా, ఇది మీడియం ఫ్లేమ్లోనే స్లోతోనే మిగతా బండలు కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. స్లోగా జాగ్రత్తగా వేసుకొని సిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. జస్ట్ పైన అలా టచ్ చేస్తూ కలుపుకుంటూ ఉండండి స్లోగా. చూసారు కదా, ఇక్కడ కలర్ చేంజ్ అయినాయి. మనకి సిరప్లో వేసేసాం. చూసాక ఆల్రెడీ పాకంలో ఉన్నాయి గులాబ్ జామున్ అబ్జర్వ్ చేసినాయి. మిగతావి కూడా మనం ఇలాగే వేసేసుకున్నాం. గోరువెచ్చగా ఉండేలాగా చూడండి పాకాన్ని.
అన్ని గులాబ్ జాములు వేయించేసుకున్నాక పాకంలో వేసేసుకుందాం. చక్కగా వేసేసుకొని మూత పెట్టేసేసి అలాక అరగంట సేపు అలా ఉంచండి. బాగా పాకాన్ని పీల్చుకున్నాక గులాబ్ జామున్ని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోండి. చూసారు కదా, పాకం అన్నిటికీ పట్టింది, ఎక్కడ ఎరగలేదు, మంచి కలరు వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా సింపుల్గా వెరైటీగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో కాల్షియం ఉండడం వల్ల కాదు, ఐరన్ బాగా ఉంటుంది అండ్ ఆస్తమా ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది, డైజెషన్ బాగా అవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. తప్పకుండా మీకు వెరైటీగా ఉండాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు బెల్లంతో గులాబ్ జాములు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మీకు ట్రై చేయండి.